నేను మీ మిత్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏ విధంగా ఉందో తెలుసా మీకు? అప్పుల కోసం రాష్ట్ర ఖనిజ సంపద తాకట్టు, ఏపీ ఎండిసి గనులు, భవిష్యత్ ఆదాయాలు మొత్తం తనఖా. అంతేకాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు వ్యక్తులు నేరుగా ట్రెజరీ నుంచి డబ్బులు తీసుకునేలా దారుణమైన నిర్ణయం. కూటమి నాయకులు ప్రజలను ఎంత తీయని మాటలతో మోసం చేశారు అంటే, మేం అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, ఆ సంపదను ప్రజలకు పంచుతాం అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి అప్పులు చేస్తున్నారు. ఇదేనా సంపద సృష్టించడం అంటే? ఇదేనా సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం అంటే? అధికారం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని హామీలను ప్రజలకు ఇచ్చారు, మరి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? అందుకే నేనంటున్నా, అధికారం కోసం అబద్ధాలు చెప్పే నాయకుడు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని. కూటమి నాయకులు చేస్తున్నటువంటి అప్పులపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.